హలో అండి అందరికీ వెల్కమ్ టు అశ్వధారాధ్య వ్లాగ్స్. నా పేరు స్వర్ణ. నేను ఇక్కడనైతే ఒక పిండితోనైతే టిఫిన్స్ 3 టిఫిన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేనైతే ఇలాగే చేసి పెట్టుకుంటాను. రోజు ఇట్లా నానబెట్టడం పెద్ద పాన వేసి ఇట్లా చేసి పెట్టుకుంటాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యము, 1 కప్పు జొన్నలు, కొన్ని మెంతులు, ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు, కొన్ని రాగులు అయితే ఎక్కువనే వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు నల్లగా ఉంటే తినరనేసి నేను కొన్నే వేసాను అట్లా. వీటిని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. జొన్నలు వేసినాం కదా, జొన్నలు రాగులు అవన్నీ నానడానికి కొంచెం టైం పడుతుంది. అవి నానితేనే మంచిగా డైజెషన్ అవుతాయి. ఇప్పుడు మంచిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని సాయంత్రం నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. కొంచెం తీసి ఫర్మెంటేషన్కి అయితే పెట్టిన. మార్నింగ్ దోశ వేయడానికైతే కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి దోశ పిండి బ్యాటర్ లాగా కలిపేసి దోశ అయితే వేసి ఇచ్చిన. మంచిగా వచ్చింది దోశ. మంచిగా మెత్తగా ఉంటుంది దోశలు అయితే. కొంచెం పలచగా అయితే క్రిస్పీగా వస్తాయి. చుట్టూ ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే. అసలు దీంట్లో జొన్నలు వేసినా అని కూడా తెలియకుండానే తిన్నారు. వాళ్ళైతే ఏం అనలేదు, ఇది వేసినావా అది వేసినావా అనేసి. టేస్ట్ మన మామూలు దోశ ఉన్నట్టే ఉన్నది. టేస్ట్ అయితే ఏమో అంత చేంజ్ కాలేదు, అందుకనేసి తిన్నారని అనుకుంటాను నేను. జొన్నలు మనం ఉట్టిగా జొన్న పిండితో ఏమన్నా చేసినా కూడా తినరు కదా, జొన్న రొట్టెలు అట్లా చేస్తే తినరు. ఇట్లనన్నా తింటారని ఇట్లా ట్రై చేసిన. నెక్స్ట్ టిఫిన్ అయితే ఊతప్పం వేసిన. ఊతప్పంకి పిండి కొంచెము దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి. ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఊతప్పం లాగా వేసుకొని దాని మీద క్యారెట్, ఆనియన్, కల్లేమాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక క్యారెట్ వేసాను. ఇది తినుడే ఎక్కువ పిల్లలైతే, అందుకనేసి ఒక క్యారెట్ వేసాను. నెక్స్ట్ గుంత పొంగనాలు అయితే వేసాను. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, క్యారెట్ తురిమి వేసాను. కొంచెం జీలకర్ర, కల్యమాకు కూడా వేసి మంచిగా కలిపి గుంత పొంగనాలు అయితే చేసిన. ఇట్లా ఒకసారి పిండి చేసి పెట్టుకుంటే మనం 3-4 టైమ్స్ అట్లా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మర్చిపోయినా కూడా మంచిగా యూజ్ అవుతుంది కదా. నేనైతే ఇట్లనే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీటిని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. వీటిని 2 వైపులా మంచిగా కాల్చుకొని టమాటా చట్నీతోనైతే బాగుంటాయి ఇవి, లేకపోతే పల్లి చట్నీ అయినా వేసుకోవచ్చు.